ఆ డ్రగ్స్ ఉన్న ప్రభావం ఏమిటంటే ఒక్కసారి తింటే చాలు వాడు ఇంకా ఆ దారిలో పోవాల్సిందే, దానికి బానిస కావాల్సిందే. ఇంకా హై స్కూల్లో ఉన్న పిల్లలకు అమాయకులు, వాళ్ళకి అసలే తెలియదు. చాక్లెట్ ఇస్తే చాక్లెట్ కదా అని తింటారు, అందులో డ్రగ్ ఉందని వాడికి తెలియదు. ఇక రోజు మళ్ళీ అలాంటి చాక్లెటే కావాలని వాడు ఎత్తుకుతుంటాడు. ఆ చాక్లెట్ ఇచ్చిన అంకుల్ ఎక్కడన్నా దొరుకుతాడా, మళ్ళీ ఇంకొకటి ఇస్తాడా అని వాడు ఎత్తుకుతూ ఉంటాడు. సో ఈ గవర్నమెంట్ అసలు డ్రగ్స్ నుంచి బయటకు తీసుకురావాలని ఏమన్నా ప్రయత్నాలు చేస్తున్నట్టు మీకు అనిపిస్తుందా? ఇప్పుడు ఇవి చేయాలంటే నిజాయితీ ఉండాలండి. జవహర్లాల్ నెహ్రూ వచ్చినప్పుడు ఆయన అన్నిటినీ పక్కన పెట్టి సైంటిఫిక్ టెంపర్ విల్ హెల్ప్ ద కంట్రీ, ఒక్క వైజ్ఞానిక స్పృహతోటే ఈ దేశం ముందుకు పోతుంది అన్నాడు. అదే విధంగా చేశాడు. అప్పుడు ఉన్న శాస్త్రవేత్తలందరినీ ప్రోత్సహించాడు. దేశంలో ఇప్పుడున్న 85% వైజ్ఞానిక పరిశోధనాశాలలన్నీ ఆయన నిర్మించి ప్రోత్సహించి నిధులు ఇచ్చిపోయాడు. ఇప్పుడు పరిస్థితి ఏముంది? ఇప్పుడు ఆ పరిశోధనాశాలలకు యాన్యువల్ గ్రాంట్ కూడా ఇచ్చేవాళ్ళు లేడు. చార్వాకులు, ప్రపంచానికి భౌతికవాదం అందించింది చార్వాకులు, ఇక్కడి వాళ్ళు. బాలగంగాధర్ తిలక్ కొడుకు శ్రీధర్ తిలక్ అని ఉన్నాడు. వాడు పెరిగి అదే ఇంట్లో ఉన్నాడు. వాళ్ళ తండ్రి చేసిన కార్యక్రమాలకు వ్యతిరేకంగా చేశాడు. నేనేమంటా అంటే మసీదు కూడా కాదు, ఇంకా లోతుల్లోకి పోతే బౌద్ధ శిల్పాలు ఈ భూమి పొరల్లో ప్రతి చోట ఉన్నాయి. శివుడు ఇక్కడ పుట్టాడా? రాముడు ఎక్కడ పుట్టాడు? కల్పిత గాథల్లో, ఎపిక్స్, సృజనాత్మక రచనల్లో పాత్రలు తప్ప నిజంగా వాళ్ళు ఇక్కడ పుట్టింది కానీ ఇక్కడ ఈ దేశానికి చేసింది కానీ లేదు. బుద్ధుడికి ఉన్న పేర్లలో వినాయకో అని ఓ పేరు కూడా ఉంది. వెల్కమ్ టు నీల్ ద్రావిడ ఛానల్. ఈరోజు మన ముందు అందరికీ అంటే ఎవరైతే రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారో వాళ్ళ నోట్లల్లో సార్ పేరు తిరుగుతూనే ఉంటుంది. ఎవరైతే అంబేద్కర్ భావజాల పరులు ఉన్నారో వాళ్ళలో సారు సుపరిచితుడు. వాళ్ళకే కాదు, చాలామందికి భారతదేశంలో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఉన్న వారికి సారు ప్రత్యేకంగా తెలుసు. ఎందుకంటే సారు ఎన్నో ఆర్టికల్స్ రాశాడు. ప్రతి ఆర్టికల్ వస్తూనే ఉంటుంది. ఒక పండుగకి, ఒక సైన్స్ డేకి, తర్వాత జనవరి 26కి, డిసెంబర్ 6కి, ఇలా ప్రతి దాని మీద, ప్రతి ఈవెంట్ మీద సారు రాయని రాతలేదు, సారు చెరగని ముద్ర వేశాడు. ఇప్పుడే సార్ చెప్పాడు 100 బుక్కులు రాశాడని. మాకెంతో సంతోషంగా ఉంది. ఆ వ్యక్తిని కలిసాము అంటే అది ఒక భావోద్వేగంతో కూడిన ఒక ఆనందము. ఎందుకంటే సారు ఆర్టికల్స్ చదవడము, బుక్స్ చదవడం తప్పితే సార్ని నేరుగా కలిసే అవకాశం వచ్చింది. ఇప్పుడు మన ముందు దేవరాజ్ మహారాజ్ సార్ ఉన్నారు. సారు ఈవెన్ అంటే గొప్ప ప్రొఫెసరు, చాలామంది విద్యార్థులను తయారు చేశాడు. చాలామందిని అంటే ఈ దేశంలో ఉన్న ప్రశ్నని అంటే మూఢనమ్మకాలను తొలగించడానికి ఏ విధంగా పనిచేయాలి, ఎలా ప్రశ్నించాలి అనే విధంగా వాళ్ళ విద్యార్థులను తయారు చేసి ముందుకు పంపించడం జరిగింది. ఆ సారు రాతలో నుంచే పుట్టిన విద్యార్థులం మేము, ఆ రాతలు చదివి పెరిగిన విద్యార్థులం మేము. ఇప్పుడు ఎంఎన్ఎస్ యూత్ వింగ్ ఇక్కడ ఉంది. అందులో ముఖ్యంగా గౌతమ్ అన్న ఉన్నాడు, అదేవిధంగా లక్ష్మీకాంత్ అన్న ఉన్నాడు. నేను గోమాస సందీప్, ఎంఎన్ఎస్ యూత్ జనరల్ సెక్రటరీని. ఇప్పుడు మనం దేవరాజ్ మహారాజ్ సార్ని కొన్ని ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులలో ఎన్నో జరుగుతున్నవి, అన్ని విషయాలని ఏదో ఒకటి కప్పుపుచ్చుతూనే ఉంది. మెయిన్గా మనకు కనిపించేది ఒకటి, జరిగేది ఒకటి లోపట. అంటే ఎలా అంటే మెయిన్గా కులం అనేది ఎక్కడికి పడితే అక్కడ విచ్చలవిడిగా కులం పాతుకపోయి ఉంది. కానీ కులం గురించి మాట్లాడరు, కులం గురించి ప్రశ్నించరు. అదేవిధంగా ఇప్పుడు ఒకటి డ్రగ్స్ అనే మహమ్మారి ఈ భారతదేశంని వణికిస్తూ ఉన్నది, కానీ దాని గురించి మాట్లాడరు. ఏదన్నా ఉంటే ఏదో పిక్చరైజేషను లేకపోతే ఏదో ఒకటి డైవర్ట్ విషయాలని మాట్లాడుతున్నారు తప్పితే ఈ దేశంలో అసలు సమస్యలేంటి, ఆ సమస్యల మీద ఎలా పోరాడాలి, ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలి అనే విషయాలని
చాలా తక్కువ మంది మాట్లాడుతున్నారు. అయితే సార్ని ముఖ్యంగా ఈ దేశంలో ఉన్న సమకాలిక పరిస్థితులు, ఈ పరిస్థితులని మనం ఎలా ఎదుర్కోవాలి, తర్వాత వాటికి పరిష్కారం ఏంటిది అనేది సార్ రాతలలో చాలా చెప్పాడు. ఇప్పుడు మాటలలో విందామని వచ్చాము. ఎన్నో విషయాలలో ఈ డ్రగ్స్ అనేది ఒక సమస్యగా మేము పరిగణించాము. ఇది భవిష్యత్తులో ఒక పెద్ద అవంతరంగా, ఒక మహమ్మారిగా తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి సార్ని ముఖ్యంగా ఈ దేశంలో మరియు ఈ రాష్ట్రంలో డ్రగ్స్ అనేది విచ్చలవిడిగా వాడుతున్నారు. కావున సారు అసలు ఈ డ్రగ్స్ వాడకం వల్ల యువత ఎలా చెడిపోతున్నారు, దాని నుంచి ఎలా బయటపడాలి, దానికి నివారణ మార్గాలు ఏంటియో సారు సూచించవలసిందిగా కోరుతున్నాం. అంటే గ్రామాల నుండి వచ్చే ప్రతినిధులు కానీ మిత్రులు కానీ నాకు ఇటీవలి కాలంలో చెప్తున్నది ఏమిటంటే, యువత మద్యానికి ఎక్కువగా అలవాటు పడిపోతున్నారు. ఆ తర్వాత డ్రగ్స్ వైపు దృష్టి పెడుతున్నారు. ఈ మాటలు విని నాకు ఆల్మోస్ట్ షాకింగ్. ఇప్పుడు జరిగింది ఏమిటి అంటే, మా వయసు వాళ్ళు, మా కాలం వాళ్ళు పొద్దున్నే లేచి చాయ్ కాఫీ అనేవాళ్ళం. ఇప్పుడు ముఖ్యంగా గ్రామాలలో ఉన్న యువత లేవగానే వాళ్ళు మందు షాపులోకి వెళ్ళిపోతున్నారు. అది క్రూడ్ నాటు సారా కావచ్చు, లేదా మంచి విలువైన ఖరీదైన వైన్ షాప్స్ కావచ్చు, ఏదైనా కానీ పొద్దున్నే వాడికి డోస్ పడాలి. ఇప్పుడు అది కూడా సరిపోని వాళ్ళు ఏమవుతున్నారు, ఇంకో ముందుకు పోయి డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు. ఈ డ్రగ్స్ అలవాటు చేయటము చాలా సులభం. తాగుడుకు అలవాటు కావాలి అంటే ఒక చోటికి పోయి అక్కడ కొనుక్కొని తాగాలి. ఈ డ్రగ్స్కి అలవాటు చేయటం ఎట్లా అంటే, డ్రగ్స్ చాక్లెట్లో వస్తుంది, పిప్పర్మెంట్లలో వస్తుంది, మీరు తినే ఇతర పదార్థాలలో ఆ డ్రగ్స్ పెట్టి ఇస్తారు. మీకు తెలియకుండానే మీరు దాన్ని తినేస్తారు. తిన్నప్పుడు మీరు బాగా అనిపిస్తుంది, ఇక దానికి అలవాటు పడిపోతారు. ఆ డ్రగ్స్ ఉన్న ప్రభావం ఏమిటంటే, ఒక్కసారి తింటే చాలు వాడు ఇంకా ఆ దారిలో పోవాల్సిందే, దానికి బానిస కావాల్సిందే. ఇటీవలి పరిణామాలు ముఖ్యంగా మన తెలుగు 2 రాష్ట్రాల్లో జరుగుతున్నది ఏమిటంటే, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ డ్రగ్స్ వ్యాపారం చేయటము కొంతమంది చేస్తున్నారు, ఇతర రాష్ట్రాల వాళ్ళు. మొన్ననే హైదరాబాదులో కూడా ఒక చోట ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఒక వేరే ఫ్యాక్టరీలో వాళ్ళు ఆక్రమించి, వాళ్ళు మరి ఎట్లా పర్మిషన్ తీసుకున్నారో కానీ అక్కడ డ్రగ్స్ తయారు చేయటం మొదలుపెట్టారు. ఆ డ్రగ్స్ తయారు చేసి మొదలుపెట్టి అది ఎవరికి పోతుంది, యూత్కు పోతుంది. యూత్లో అక్కడే యువకుల దగ్గర కూడా ఆగిపోవటం లేదు, చిన్నపిల్లల దగ్గరికి పోతుంది, హై స్కూళ్ళల్లోకి పోతుంది, కాలేజీలలోకి పోతుంది. ఎందుకంటే కొంచెం పెద్దగా 30-40 ఏళ్ళు వచ్చిన వాడికి బరువు బాధ్యతలు కుటుంబ భారం అవన్నీ ఉంటాయి. వాడు ఏది చేయాలన్నా కూడా కొంచెం ఆలోచిస్తాడు. యువతకు ఆ ఆలోచనలు బరువు బాధ్యతలు తెలియవు. ఇంకా హై స్కూల్లో ఉన్న పిల్లలకు అమాయకులు, వాళ్ళకి అసలే తెలియదు. చాక్లెట్ ఇస్తే చాక్లెట్ కదా అని తింటారు, అందులో డ్రగ్ ఉందని వాడికి తెలియదు. ఇక రోజు మళ్ళీ అలాంటి చాక్లెటే కావాలని వాడు ఎత్తుకుతుంటాడు. ఆ చాక్లెట్ ఇచ్చిన అంకుల్ ఎక్కడన్నా దొరుకుతాడా, మళ్ళీ ఇంకొకటి ఇస్తాడా అని వాడు ఎత్తుకుతూ ఉంటాడు. సో ఈ రకమైన వాతావరణం మనకు ఈ 2 రాష్ట్రాలలో కనిపిస్తోంది. ఇది పెద్ద మాఫియా అయిపోయింది. దీనికి సపోర్టివ్గా రాజకీయ నాయకులు కూడా కొంత ఊతం ఇస్తున్నారు. ఎందుకు అంటే, ఈ యువత కొన్ని ప్రశ్నలు అడగకూడదు. ఏం అడగకూడదు? మాకు ఉద్యోగం కావాలి అని అడగకూడదు, మాకు చదువుకోవడానికి కాలేజీ కావాలి అని అడగకూడదు, మాకు కుటుంబ సభ్యులకు తిండే దొరకట్లేదు అని అడగకూడదు. ఇట్లాంటి బేసిక్
నీడ్స్ ఏవైతే ఉన్నాయో, అత్యవసరమైన అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎవరు ఏ ప్రశ్న అడగకుండా వీళ్ళను డైవర్ట్ చేసి మనము హాయిగా కాలక్షేపం చేద్దాం అన్న దృక్పథంతో రాజకీయ నాయకులు, ముఖ్యంగా అధికారంలో ఉన్న వాళ్ళే ఆలోచిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఆలోచించరు. ఎందుకంటే వాళ్లకు ప్రశ్నలు వేసి అధికారంలో ఉన్నవాడిని దించేయాలన్న దాంట్లో తాపత్రయంలో ఉంటారు. కాబట్టి ఈ జనాల్ని ఇట్లా మభ్యపెడదామన్న దృష్టి వాళ్ళకు ఉండదు. జనం సమస్యల్ని బయటికి తెచ్చి అందరికీ చెప్పి అధికారంలో ఉన్నవాడి మదం అణిచేద్దామనే ఉంటుంది. అందువల్ల ఎక్కువ వరకు అంటే ఇందులో కూడా కొంతమంది ఉండి ఉంటారు, మొత్తం క్లీన్ చిట్ మనం ఎవరికి ఇవ్వనవసరం లేదు, కానీ అధికారంలో ఉన్న వాళ్లకు ఈ అవసరం ఎక్కువ. జనం ప్రశ్నించకుండా ఉండటానికి వాళ్ళు ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. డ్రగ్స్ అనే మనం మాట్లాడుతున్నాం, కానీ మూఢనమ్మకాలు వ్యాప్తి చేయటం ఎంత ముఖ్యమైంది. అది ఇన్ని డ్రగ్స్ కంటే కూడా విలువైంది, చాలా ముఖ్యమైంది. మూఢనమ్మకాలని వ్యాప్తి చేసి జనాన్ని మూఢులుగా తయారు చేసి ప్రశ్నించకుండా తయారు చేయటం ఆ డ్రగ్స్ తీసుకున్న దానికంటే కూడా ఎక్కువ. డ్రగ్స్ తీసుకున్నవాడు ఒక్కడే వాడు పాడైపోతాడేమో, కానీ మూఢనమ్మకాలు వ్యాప్తిలో ఆ గ్రిప్లో పడ్డవాడు వాడు చదువుకున్న మేధావి అయినా వాడు మూఢుడే. ఎందుకంటే వాడి మెదడును ఉపయోగించట్లేదు. ఈ మూఢనమ్మకాలకు అలవాటు పడ్డ వాళ్ళు ఏం చేస్తారంటే వాడి మెదడు వాడు ఉపయోగించకుండా ఎదుటివాడి మెదడును ఉపయోగించి వాడు చెప్పింది వీడు వింటూ ఉంటాడు. అరే నాకు చెప్పేవాడికి చదువు లేదు, సభ్యత లేదు, ఏమీ లేదు, వాడు ఏదో తోచిందల్లా చెప్తే నేను ఎందుకు నమ్మాలి అన్న ప్రశ్న వీడికి రావాలి కదా, రావటం లేదు. మరి వీడేమో విద్యావంతుడు, అవతల చెప్పేవాడేమో విద్య లేనివాడు. ఇప్పుడు ఇది దేశంలో జరుగుతూ ఉంది సార్. ఇప్పుడు మన అంటే రాష్ట్రంలో చూసుకుంటే రోజు రోజుకు వైన్స్ అనేటివి పెరిగిపోతున్నాయి. అంటే మీరు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో మద్యపానం ఎక్కువ వ్యాపించిందని చెప్తున్నారు. ఈవెన్ చూసుకుంటే ఈ అర్బన్ సొసైటీలో కూడా ఆ డ్రగ్స్ వ్యవస్థ అనేది ఆ గ్రామాలలో కంటే ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంది. దాన్ని మనము తీసివేయలేము. అదేవిధంగా ఈ ప్రభుత్వము ఎక్కువ వైన్స్ని అంటే సపోర్ట్ చేస్తుంది. అసలు ఈ డ్రగ్స్ నిర్మూలించడానికి ఏమన్నా అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ గవర్నమెంట్కి? అసలు వాళ్ళు ఏమన్నా చేస్తున్నారు అనిపిస్తుందా మీకు? ఈ గవర్నమెంట్ అసలు ఏదన్నా యువతని తప్పు అంటే ఆ డ్రగ్స్ నుంచి బయటకు తీసుకురావాలని ఏమన్నా ప్రయత్నాలు చేస్తున్నట్టు మీకు అనిపిస్తుందా? ఇప్పుడు ఇవి చేయాలంటే నిజాయితీ ఉండాలండి. అక్కడ కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలకైనా నిజాయితీ అనేది ఉంటే వాడు సమాజం పట్ల బాధ్యతతో కొన్ని చర్యలు చేపడతాడు కదా. ఇక్కడ మనకు ల్యాకింగ్ ఏమిటి? నిజాయితీ లేదు, శీలం అనేది లేదు కదా. ఇంకా మరి అక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అధినాయకులకే చదువు లేదు, సంస్కారం లేదు. మనం వ్యక్తిగతంగా ఎవరిని ఏమీ అనటం లేదు, కానీ మనకు ఆ సూచన స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ వచ్చినప్పుడు ఆయన అన్నిటినీ పక్కన పెట్టి సైంటిఫిక్ టెంపర్ విల్ హెల్ప్ ద కంట్రీ, ఒక్క వైజ్ఞానిక స్పృహతోటే ఈ దేశం ముందుకు పోతుంది అన్నాడు. అదే విధంగా చేశాడు. అప్పుడు ఉన్న శాస్త్రవేత్తలందరినీ ప్రోత్సహించాడు. దేశంలో ఇప్పుడున్న 85% వైజ్ఞానిక పరిశోధనాశాలలన్నీ ఆయన నిర్మించి ప్రోత్సహించి నిధులు ఇచ్చిపోయాడు. ఇప్పుడు పరిస్థితి ఏముంది? ఇప్పుడు ఆ పరిశోధనాశాలలకు యాన్యువల్ గ్రాంట్ కూడా ఇచ్చేవాళ్ళు లేడు. ఇంకా ఏం చెప్తున్నారు? మీరు డబ్బు కార్పొరేట్ల నుంచి తీసుకొని మీ రీసెర్చ్ చేసుకోండి అంటారు. కార్పొరేట్ల నుంచి డబ్బు తీసుకుంటే వాడికి కావాల్సింది చేయించుకుంటాడు, కానీ ప్రజా అవసరాలను ఎందుకు దృష్టిలో పెట్టుకొని పని చేయనిస్తాడు? అందువల్ల మనం ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే
నిజాయితీగా సమాజం బాగు కోసం కృషి చేసే శాస్త్రవేత్తలందరినీ మనం మానవవాదులుగా గుర్తించాలి. దే ఆర్ ద బిగ్గెస్ట్ హ్యూమన్ బీయింగ్స్, హ్యూమనిస్. కరోనా వచ్చింది, దానికి వ్యాక్సిన్ వచ్చింది. ఎవడు తయారు చేశాడు? ఏ రాజకీయ నాయకుడు చేయలేదు, ఏ కార్పొరేటు పెద్ద చేయలేదు, ఏ ధనవంతుడు చేయలేదు. వైజ్ఞానికులే తయారు చేయాలి. రేపు ఏది వచ్చినా, ఇప్పుడు మనకి కంటికి కనబడని ఇవన్నీ ఉన్నాయండి, బ్యాక్టీరియా, వైరస్. మనం ఇక్కడ కూర్చున్న చోటే అవి తిరుగుతున్నాయి, మనకు గాలిలో కనబడవు. కానీ వాటిని నియంత్రించే శక్తి ఎవరికి ఉంది? శాస్త్రవేత్తలకు ఉంది. అందువల్ల ఇప్పుడు ఈ డ్రగ్స్కి అలవాటు పడిన వాళ్ళకు కూడా ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి? ఉట్టి కౌన్సిలింగ్తో సరిపోతుందా? వీడికి ఇంకేమన్నా యాంటీ డోసులు ఏమన్నా ఇచ్చి ఇంకేమన్నా చేయాలా అన్నది సైకాలజిస్టులతోటి, డాక్టర్స్ తోటి, సైంటిస్టులతోటి సంయుక్తంగా ఒక టీం తయారు చేసి వాళ్ళతో పని చేయించి దీనికి ఏమేం చేద్దాం మనం అనేది ప్రభుత్వాలు కనుక్కోవాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అసలు ఆ పద్ధతి లేదు. ఆ పద్ధతే మన ప్రభుత్వాలలో కనబడట్లేదు. ఇప్పుడు మన 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 పరిస్థితి ఎంత నిస్సహాయ స్థితిలో ఉందంటే, మనం మూఢనమ్మకాల వ్యతిరేక చట్టం చేయాలి అని బల్లలు గుద్ది మాట్లాడతాము. ఎవరి దగ్గరికి పోవాలి? ఇది తీసుకొని మూఢనమ్మకాల్లో మునిగిపోయిన ఓడున్నాడు పైన, వారి దగ్గరికి మనం ఈ ఆయుధం తీసుకొని పోవాలి. ఎట్లా వీలవుతుంది? నేను చెప్పే సొల్యూషన్ ఏమిటంటే, ప్రజల్లో చైతన్యం వచ్చి చదువుకున్న వాళ్లను, విజ్ఞులను, సమాజానికి అంకిత భావంతో పనిచేసే వాళ్లను, ముఖ్యంగా యువకుల్ని ఎన్నుకొని అక్కడ కూర్చోబెడితే వాడు నిర్ణయాలు తీసుకొని ఈ దేశాన్ని నడిపించగలుగుతాడు. అది కావాలంటే మీరు, నేను, మనం అందరము జనాన్ని చైతన్యం చేసే పనిలో ఉన్నాం ఇప్పుడు. ఇంకా మనం ఆగకుండా ఆ పని చేస్తూనే ఉండాలి. అది కొనసాగిస్తూ పోతే ఏమో ఎప్పుడో ఏదన్నా ఫలితం కనిపిస్తుందేమో, చూద్దాం. ఇప్పుడు కులం లేదు కులం లేదు అంటున్నారు సార్. మొన్నటికి మొన్న గణేష్ చంద ఇవ్వలేదని కుల బహిష్కరణ చేశారు, ఊరి బహిష్కరణ చేశారు. ఇది చాలా సీరియస్ సబ్జెక్ట్ అండి. దీని మీద మనం గంటల కొద్దీ మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పుడు గణేష్ అనే కాదు, అక్కడ దుర్గామాత ఉత్సవాలే కాదు, ఏ ఉత్సవం అయినా మీరు చూసుకోండి, అందులో ఇన్వాల్వ్మెంట్ ఎవరున్నారు? అధిక సంఖ్యాకులైన బహుజనులు ఉన్నారు. మరి వీళ్ళకి బుద్ధి ఉండాలి కదా. మమ్మల్ని శతాబ్దాలుగా వీళ్ళు అణచిపెట్టారు, ఇట్లాంటి మూఢనమ్మకాలన్నీ మాకు అలవాటు చేశారు, ఇవన్నిటిని మేము పట్టుకొని ఎందుకు వేలాడుతున్నాము అని ప్రశ్నించుకోవాలి కదా. ఇప్పుడు మీరు ఆ ఊరేగింపుల్లో, శోభాయాత్రల్లో కానీ మిగతా చోట్ల కానీ మీరు చూడండి, అగ్రవర్ణానికి సంబంధించిన వాళ్ళు ఎవడో ఉంటే ఒకరిద్దరు ఉంటారు, సిగ్నిఫికెంట్గా మెజారిటీ వాళ్ళు ఎవరున్నారు? బహుజనులు ఉన్నారు. మరి వీళ్ళకి ఏం పట్టింది? ఆ లడ్డు కొని తెచ్చుకొని ఇప్పుడు వాడికి ఏదో డబ్బులు వస్తే కనుక వాటి ద్వారా వాడు సామాజిక సేవ చేయొచ్చు కదా. ఆ లడ్డు పోయి కొనుక్కొని ఆ డబ్బుతోటి చేయాలా? ఎందుకు? నీకు మంచి హృదయం ఉంటే అదే డబ్బును ప్రజలకు ఖర్చు పెట్టి చేయొచ్చు కదా. విద్య లేని వాళ్ళకు విద్య అందించు, కూడు లేని వాళ్ళకు కూడు అందించు. ఎన్నో ఆర్ఫాన్స్ అవి ఉంటాయి కేంద్రాలు, వాళ్ళకి హెల్ప్ చేయి. పోయి ఆ లడ్డు వేలం పాడి అది తెచ్చుకోవాలా? ఇప్పుడు నేను అనేది ఏంటంటే, మనం మూఢత్వంలో కూరుకుపోయి మనం ఎట్లా బయటపడదాం అని మనలాంటి కొద్ది మందిని తల్లడిల్లిపోతుంటే పరిణామం వస్తుందా? రాదు. ఏం కావాలి? అధిక సంఖ్యాకులు విజ్ఞతతో, నేను ఇందాక చెప్పినట్టు ఎవడు మెదడును వాడు ఉపయోగించి ప్రవర్తిస్తుంటే మార్పు వస్తుంది. వేరే వాడి మెదడును ఉపయోగించి వాడు చెప్పినట్టు నేను చేస్తా అంతవరకు ఈ మార్పు రానే రాదు. మనం అందరికీ ఏం చెప్పాలి? అరే నీ మెదడు ఉందిరా నీకు,
వాడికి ఎంత ఉందో నీకు కూడా అంతే ఉంది. వాడికంటే నీది ఎందుకు ఎక్కువ ఉంది అంటే నువ్వు చదువుకున్నావు, వాడికి చదువు లేదు, నీకు చదువు ఉంది. నీ చదువును ఉపయోగించు, విజ్ఞతను ఉపయోగించు. మహానుభావులు ఎంతోమంది, అగో మన వెనక బొమ్మలు ఉన్నాయి, వీళ్ళందరూ జీవితాలు త్యాగం చేశారు. పెరియార్ కానీ, ఫూలే కానీ, అంబేద్కర్ కానీ, ఎంతమంది, వీళ్ళందరికీ మూల పురుషుడు గౌతమ బుద్ధుడు చెప్పాడు. ఇన్ని ఉన్నాయి. వీళ్ళందరికంటే చార్వాకులు, ప్రపంచానికి భౌతికవాదం అందించింది చార్వాకులు, ఇక్కడి వాళ్ళు, మన దేశం వాళ్ళు. ఇంత చరిత్ర పెట్టుకొని, ఇంత ఘనమైన విషయాలు మన నేపథ్యంలో పెట్టుకొని వాటిని అన్నిటినీ పక్కకు దూసేసి, నిన్న మొన్న ఎవడో చెప్పాడు, వాడు బాలగంగాధర్ తిలక్ చెప్పాడు, వాడెవడో ఎల్లయ్య పుల్లయ్య చెప్పాడు. చాలామందికి తెలియదు, బాలగంగాధర్ తిలక్ కొడుకు శ్రీధర్ తిలక్ అని ఉన్నాడు. వాడు పెరిగి అదే ఇంట్లో ఉన్నాడు. వాళ్ళ తండ్రి చేసిన కార్యక్రమాలకు వ్యతిరేకంగా చేశాడు. మా నాన్న చెప్పింది అంతా ట్రాష్, ఆ ట్రాక్లో పడకండి, మీరు బయటికి రండి, అవన్నీ తప్పుడు విధానాలు అని చెప్పాడు. మరి దాన్ని ఎందుకు పట్టించుకోరు? దాన్ని పట్టించుకోవాలి కదా. ఇవన్నీ ఎట్లా వాడుకలోకి వచ్చాయి అనేది ఇంకా అది మళ్ళీ పెద్ద సబ్జెక్టు, 1 గంట సేపు పడుతుంది. వినాయకుడు ఎట్లా వచ్చాడు, ఈ దేవీ దేవతలు ఎట్లా వచ్చారు, ఈ మూఢనమ్మకాల్లో మనల్ని ఎట్లా ముంచారు, ఇదంతా అవన్నీ నేను విపరీతంగా రాస్తూనే ఉన్నాను, పుస్తకాలు వస్తున్నాయి. సో సార్ వీటన్నిటికీ ఏదన్నా సొల్యూషన్ ఉందా? అసలు మూఢనమ్మకాలలో మనం కూరుకుపోయి ఉన్నారు, ఈ మూఢనమ్మకాల నుంచి బయటపడడానికి ఏమన్నా సొల్యూషన్? నేను చెప్పేది ఒకటే సూత్రం, యూజ్ యువర్ బ్రెయిన్. ఆ బ్రెయిన్ నే వాడకుండా ఈ ప్రభుత్వాలు కట్టడి చేసి ఇక్కడున్న మెజారిటీ ప్రజలు అయినా కూడా కట్టడి చేసి ఎలా యూజ్ చేస్తారు అంటే వాళ్ళ సిస్టమ్ అనేది అటికెళ్ళి ఉంది. లేదు 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 లేదు, అది పని చేస్తూనే ఉంది. ప్రపంచంలో ఈరోజు ఇంటర్నేషనల్ సర్వేస్ చెప్పిన విషయమే నేను చెప్తున్నాను. ప్రపంచ జనాభాలో అత్యధికులు క్రైస్తవులైతే, 2nd ప్లేస్లో ముస్లింలు అయితే, 3rd ప్లేస్లో హ్యూమనిస్టులు, నో క్యాస్ట్ నో రిలీజియన్ అనే వాళ్ళు ఇప్పుడు 3rd ప్లేస్లో ఉన్నారు. ఉట్టిగానే ఉన్నారా? ఎక్కడో 15వ ప్లేస్లో ఉన్నప్పుడు మనకు తెలుసు. అట్లా మెల్లమెల్లగా 3rd ప్లేస్లోకి వచ్చారు. 3rd నుంచి 2ndకు 1st ప్లేస్కు రారా? సార్ అది అంటే ప్రపంచంలో నాస్తికులు హ్యూమనిస్టులు అనే వాళ్ళు 3వ ప్లేస్లో ఉన్నారు. అది భారతదేశంకి వచ్చేసరికి ఎంత పర్సెంటేజ్ ఉంది? భారతదేశంలో తక్కువనే ఉంది. అయితే ఏమైంది, బయట మార్పులు ఎట్లా జరుగుతున్నాయి నేను కొన్ని చూసి వచ్చాను కాబట్టి కూడా చెప్తున్నాను. చర్చిలన్నీ రెస్టారెంట్ల కింద మార్చుతున్నారు. మరి మనోళ్ళు కూడా బౌద్ధారామాలన్నీ చెడగొట్టి వీళ్ళు దేవాలయాలు కట్టారు కదా, దేవాలయాలు మార్చండి. మీరు మానవ కేంద్రాలు, కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టండి. మీకు ఒక తమాషా అయింది ఇక్కడే పటన్ చెరువు, మన ఇంటి దగ్గరలోనే. పటన్ చెరువులో ఒకడెవడో పోయి పునాదులు తీసి అక్కడ గుడి కడదామని ప్రారంభం చేశాడు. ముస్లింలు పోయి అడ్డగించారు. అరే మేము గుడి కట్టుకుంటే మీకేంద్ర పోయి ఇప్పుడు మీరెందుకు అడ్డం వస్తున్నారు అంటే, అట్లెట్లయితుంది, మేము మొదలు మసీద్ కట్టాలి, అది మీరు గూలగొట్టాలి, అప్పుడు గుడి కట్టాలి. మొత్తం చరిత్రను 3 ముక్కల్లో చెప్పాడు వాడు. అవునా కాదా? మీరు డైరెక్ట్గా గుడి ఎట్లా కట్టుకుంటారు? మేము వచ్చి ముందు మసీద్ కొట్టొద్దు, అది మీరు గూలగొట్టి కదా అప్పుడు గుడి కట్టుకోవాలి. నేనేమంటా అంటే మసీదు కూడా కాదు, ఇంకా లోతుల్లోకి పోతే బౌద్ధ శిల్పాలు ఈ భూమి పొరల్లో ప్రతి చోట ఉన్నాయి, దొరుకుతున్నాయి, ప్రతిరోజు దొరుకుతున్నాయి. మెయిన్ మీడియాలో ఇవన్నీ చూపెట్టరు. మెయిన్ మీడియా ఎందుకు చూపెట్టరు అంటే మనకు లోగడ ఏమయ్యేది, పత్రికలు ప్రింట్ అయిపోయేవి, అప్పుడు బజారుకు పోయి అమ్ముకునేవి. ఇప్పుడు ఏమైపోయినాయి, ముందే అమ్ముడైపోయినాయి, వార్తలు ప్రింట్ చేస్తున్నాయి.
అవును సార్. ఇప్పుడు మీడియా సంస్థలు కూడా అంతే, ముందే అమ్ముడైపోయినాయి. అమ్ముడైపోయి అక్కడ వాళ్ళు ఎవరికి భజన చేయాలో వాళ్ళకి భజన చేసుకుంటూ ఉంటారు. సత్యాల్ని ఎవ్వడూ చెప్పటం లేదు. ఇక మరి మనకెట్లా తెలుస్తుంది? అయితే కొంతమంది ఇండిపెండెంట్ జర్నలిస్టులు, డివోటెడ్ రైటర్స్, హేతువాదులు ఉండనే ఉన్నారు, పని చేస్తూనే ఉన్నారు, విషయాలు బయటికి తెలుస్తూనే ఉన్నాయి, తెలియట్లేదని కాదు. వాషింగ్టన్ మనవాడు పోయినప్పుడు అక్కడ వైట్ హౌస్ ముందు, అమెరికా బైడెన్ ఉన్నప్పుడు పోయినప్పుడు అమెరికా వైట్ హౌస్ ముందు పెద్ద వ్యాను, ఈ రూమ్ అంతా, ఈ హాల్ అంతా వ్యాను, పెద్ద వ్యాను, దాని మీద వెల్కమ్ టు ద క్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ప్రొటెస్ట్ అని సింపుల్గా రాసి కూర్చున్నారు. ఇంటర్నేషనల్ మీడియా అంతా వచ్చి తీసుకుపోతుంది. మనకి ఇటు చూపెడతాడా ఇక్కడ ఇండియాలో? చూపించాలి. నేను కావాలని ఇది చెప్తున్నా, ఎందుకంటే బయట ఏమనుకుంటున్నారు అనేది మనకు తెలియనియట్లేదు. ఎందుకంటే అమ్ముడైపోయినాయి అన్నీ, వార్తా సంస్థలు అమ్ముడైపోయినాయి, పేపర్లన్నీ అమ్ముడైపోయినాయి. మీకు కొత్త విషయం చెప్తాను. మొన్న 75 ఏళ్ళు నిండినాయట మన మహానాయకుడికి. దయచేసి మీరందరూ ఆయనకు బెస్ట్ విషెస్ చెప్పండి అని ఆ పార్టీ వాళ్ళు క్రికెటర్లకు, సినిమా యాక్టర్లకు, ప్రముఖులకు, కార్పొరేట్లకు, పెద్ద పెద్ద వీడు పేరుంది, వీడు చెప్తే నలుగురు వింటారు అన్న ఎవరికైతే ఉందో వాడికి రిక్వెస్ట్లు పంపారు. ఓకే, పర్సనల్గా. బర్త్డే విషెస్ ఎవడన్నా బిచ్చ పట్టుకుంటాడండి? అవి మనసు నుంచి రావాలి, చెప్పాలనుకో. ఆ స్థాయికి దిగజారిపోయిన వాళ్ళు పరిపాలిస్తుంటే మనం ఉన్నాం నిస్సహాయ స్థితిలో. దీన్ని ఎట్లా రావాలి అంటే ఇక మనమే యూత్ కంకణం కట్టుకొని ఇంటింటికి తిరిగి చెప్తూ ఉండాలి. ఇప్పుడు కర్ణాటకలో ఆ పార్టీ వాళ్ళే ఉన్నారు మొన్నటిదాకా, అక్కడ పార్టీ మారి కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు. ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ గొప్పతనం అని నేను అనుకోను, దాని గొప్పతనం కొద్దిగా ఉంది. కానీ అక్కడ ఒక 40 ప్రజా సంఘాలు పూనుకొని సభ్యులందరూ ఇంటింటికి తిరిగి ఏం చెప్పారు? ఒకటే విషయం చెప్పారు, మత విద్వేషాలు రేపే పార్టీకి మీరు ఓటు వేయకండి. మీరు ఎవరికి వేసుకుంటారు మీ ఇష్టం. మత విద్వేషాలు రేపి జనాన్ని విడగొట్టే పార్టీ ఏదన్నా ఉంది అని మీకు తోస్తే దానికి మాత్రం వేయకండి అని ప్రతి ఇల్లు తిరిగి 40 ప్రజా సంఘాలు, అంటే వాళ్ళ కార్యకర్తలు వేల సంఖ్యలో ఉంటారు, వాళ్ళు అన్ని ఇళ్ళు తిరిగి అంత చేస్తే దాని ఫలితం అక్కడ గవర్నమెంట్ మారింది. కాంగ్రెస్ది కూడా కొంత ఉంటుంది, లేదని చెప్పట్లేదు, కానీ దాని వెనక బేస్ వేసి అంత చేసింది వీళ్ళు. మరి అట్లాంటి పని మనం ఎందుకు చేయట్లేదు? అందువల్ల మీలాంటి కుర్రవాళ్ళు కానీ ఎవరు నా దగ్గరకు వచ్చినా కూడా, అరే నాయన హైదరాబాద్లో కూర్చొని చెప్పటం కాదు, సెలవులు వస్తే మీరు ఊళ్ళల్లోకి పోండి, హై స్కూల్లోకి పోండి, వాళ్ళకి విషయాలు చెప్పండి. ఉద్యోగాలు లేక యూత్ కొంతమంది ఉంటారు, పనులు లేక ఉట్టిగానే నేను ఇందాక చెప్పినట్టు పొద్దున్నే లేచి ఏమన్నా వేసుకొని పడుకుందామా, ఆ అలవాట్లు మాన్పియాలి చేయాలి అంటే మరి ఇక్కడి నుంచి కొంత విజ్ఞతతోటి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి, తాలూకా మండల్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఉన్నవాళ్ళు విజ్ఞులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడికక్కడ దగ్గరలోకి పోయి చెప్పి ప్రచారం చేసి వాళ్ళను కాన్ఫిడెన్స్లోకి తీసుకొని ప్రేమగా చెప్తే మారతారు, తప్పక మారతారు. మారరు అనే ప్రసక్తి లేదు. అయితే మనం చేయాల్సిన పని మనం చేస్తున్నామా అనేది మనకు మనమే ప్రశ్నించుకోవాలి, మనమే ప్రణాళికలు వేసుకోవాలి. దాన్ని బట్టి మనం కూడా జనంలోకి పోయి తిరగాలి. దానివల్ల కొంత మార్పు రావడానికి ఆస్కారం ఉంది కదా. ఈ పనులు మనం చేస్తూనే ఉండాలి. సరే, ఇదంటే నిరంతరమైన పైన లేకపోతే ఎప్పుడైనా దీనికి నిరంతరము? ఇప్పుడు మనం ఊహించే, మనము
అభిలషించే మార్పు వచ్చే వరకు ఇది చేయక తప్పదు. ఇప్పుడు మనం ఒకటే చెప్తున్నాం, మనిషి కేంద్రంగా అందరం పనిచేయాలి, హ్యూమన్ సెంటర్డ్. దాన్ని జనంలోకి తీసుకుపోవాలి. ఇక్కడ మనం ఏమవుతుంది, మనిషి అనేవాడు తుచ్చుడు, వెధవ, పాపి, వాడు ఎందుకు పనికిరాడు అని మతం ఏం చేస్తుంది, వాడిని ఒక్క మతం అని చెప్పట్లేదు, అన్ని మతాలు అట్లే చేసాయి కదా. నువ్వు పాపివి అన్నావా కదా, నువ్వు మనిషివి, నీకు మెదడు ఉంది, నువ్వు ఆలోచించగలవు, నీ నిర్ణయాలు నువ్వు తీసుకో అని ఎవడన్నా ఏ మత పెద్దన్నా చెప్తాడా? ఏ మతంలోనైనా చెప్పాడా? చెప్పడు. అది మనము మనిషి కేంద్రంగా మనం పనిచేయాల్సి ఉంది, సమాజాన్ని బాగు చేసుకోవాల్సి ఉంది అనేది వీళ్ళందరి ఆయనకున్న మహనీయుల వాళ్ళ బోధనలన్నిటినీ జనంలోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వాళ్ళు జనంలోకి ఎందుకు అందట్లేదంటే వాళ్ళు గతించిపోయి చాలా కాలం అయిపోయింది, 100 ఏళ్ళు అయిపోయింది, ఆ గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే యూత్కు ఈరోజు సినిమా ఏమొస్తుంది, కాసేపు టైం పాస్ చేద్దాము, సాయంత్రం పోయి ప్యారడైజ్లో పోయి బిర్యానీ తినొద్దాము, ఇట్లా అంతవరకే పరిమితం అయిపోతే జీవితంలో ఏమీ సాధించలేరు. బాగా డబ్బులు ఉన్నాడు అనుకో, వాళ్ళ ఇంట్లో గొడవ పెట్టి మంచి ఖరీదైన కారు కొనిపించుకుంటాడు, డ్రైవింగ్ నేర్చుకుంటాడు, రింగ్ రోడ్లో పోయి యాక్సిడెంట్ చేస్తాడు, నలుగురిని చంపుతాడు, వాడు కూడా వస్తాడు. పొద్దున్నే లేస్తే మనకు అవే కేసులు దొరుకుతున్నాయా లేదా? అదే ధనవంతుడు, అదే వాడిని సరైన పద్ధతిలో పెట్టి సమాజానికి ఉపయోగపడే పద్ధతిలో వాడిని మార్చి ఉంటే పరిస్థితులు వేరే ఉండేది. సరే, మనం ఇంకెవరినో అనుకోని కాదు, మనమే ఇప్పుడు అన్ని పనులు అందరు చేయలేరు, కొన్ని పనులు కొందరు బాగా చేయగలుగుతారు. అందువల్ల వాళ్ళే ఎన్నుకోవాలి, ఇగో నేను ఫీల్డ్ వర్క్ బాగా చేస్తా, ఈ 3 గ్రామాలు నేను తిరిగి చేస్తా అని ఒకడు నిర్ణయించుకోవాలి. అట్లా ఒకడు నాకు పాటలు పాడవచ్చు కదా, వీటిని నేను పాటలుగా రాసుకొని జనంలోకి పోతా, వాడు పాటలు పాడతాడు. ఇట్లా ఒక టీం లాగా తయారయ్యి ఎవడు చేయగలిగే పని వాడు చేసుకుంటూ జనంలో తిరిగితే మార్పు తప్పకుండా వస్తుంది. ఈ దేశంలో అంటే ఇప్పుడు ఇంతసేపు మాట్లాడుకుంటూ మనం మెజారిటీ ప్రజలు హిందువులు ఉన్నారని మనం మాట్లాడుకుంటున్నాం, హిందూయిజం అని మాట్లాడుకుంటున్నాం. అందులో బుద్ధుణ్ణి కూడా ఒక అవతారంగా చూపిస్తున్నారు. అది ఎంతవరకు నిజం? అది అసలు నిజమా అబద్ధమా? బుద్ధుడు హిందువుకు సంబంధించిన దేవుడా, అసలు అతను దేవుడా కాదా అనే విషయాలపైన మీరు మాట్లాడాలని కోరుకుంటున్నాను. తప్పకుండా. బుద్ధుడు చారిత్రక పురుషుడు, పురాణ పురుషుడు కాదు. ఆయన బతికి ఉన్నంత కాలంలో కూడా నేను దేవుణ్ణి అని కానీ, నేను దైవదూతను అని కానీ ఎక్కడ ఎప్పుడు చెప్పుకోలేదు. అయితే ఆ తర్వాత వచ్చిన అశోకుడు కానీ, తర్వాత వచ్చిన కుషాణుడు కానీ, వరుసగా వచ్చిన చక్రవర్తులందరూ బౌద్ధాన్ని ప్రచారం చేస్తూ చుట్టుపక్కల దేశాలన్నింటినీ బౌద్ధ దేశాలుగా చేయటంలో వాళ్ళు చాలా కృషి చేశారు. కాబట్టి ఆ ధాటిని తట్టుకోలేక కొంతమంది దీన్ని తగ్గించాలి అంటే ఏం చేయాలి? బుద్ధుడిని తమలో కలుపుకోవాలి. ఫస్ట్ బేసిక్ థింగ్ ఏంది? ఇప్పుడు హిందూ కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ, ఏ మతమైనా తీసుకోండి మీరు, వాళ్ళలో దేవుడు అంటే ఒక రూపం, ఒక అది ఏమీ లేదు. ముస్లింలను అయితే వాడు విగ్రహం కూడా పెట్టుకోడు, గోడకే అల్లా అని పూజిస్తాడు. సరే, వీళ్ళేమో విగ్రహాలు పెట్టుకున్నారు. ఎందుకు విగ్రహాలు పెట్టుకున్నారు? బౌద్ధ శిల్పాలన్నీ తెచ్చి తలలు నరికేసి, చేతులు నరికేసి, ఇష్టం వచ్చినట్టు మార్పులు చేర్పులు చేసి దేవీ దేవతల్ని తయారు చేసుకొని వాళ్ళ ప్రచారం వాళ్ళు మొదలుపెట్టారు. అందువల్ల బుద్ధుడు దేవుడు కాదు, బుద్ధుడు పురాణ పురుషుడు కాదు.
ఎందుకు అంటే మిగతా వాళ్ళల్లో మీరు చూడండి, మహమ్మద్ కానీ యేసుక్రీస్తు కానీ వాళ్ళు వేరు. మన హిందూ ధర్మానికి వచ్చేసరికి శివుడు ఇక్కడ పుట్టాడా, రాముడు ఎక్కడ పుట్టాడు? కల్పిత గాథల్లో, ఎపిక్స్, సృజనాత్మక రచనల్లో పాత్రలు తప్ప నిజంగా వాళ్ళు ఇక్కడ పుట్టింది కానీ ఇక్కడ ఈ దేశానికి చేసింది కానీ లేదు. సరస్వతి చదువుల తల్లి అంటారు కదా, ఆమె ఎక్కడ పుట్టింది, ఎంతమందికి చదువు నేర్పింది అడగండి, చెప్తారేమో. సావిత్రిబాయి పూలే అంటే చారిత్రక పర్సన్, పూలే చారిత్రక పర్సనాలిటీ, హిస్టారికల్ పర్సనాలిటీ. వాళ్ళు పుట్టారు, ఇక్కడ తిరిగారు. అట్లాగే బుద్ధుడు కూడా ఈ నేలంతా తిరిగాడు, ఉత్తర భారత నుంచి దక్షిణం అంతా కాలినడకన తిరిగాడు, ప్రచారం చేశాడు. ఆయనకు ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే, ఆయన ఉన్న కాలంలో అసలు పరిశోధన అనే మాటే లేదు కదా, అవును సార్. విద్య అనే మాటే లేదు కదా. అవును సార్. బడి, స్కూలు, కాలేజీ ఉన్నాయా? ఏమి లేవు. ఎవరో వాళ్ళకి పెద్ద ఒక అతను ఉండేవాడు, ఆయనకు దోచినవి చిన్నపిల్లలకు చెప్తుండేవాడు, అంతవరకే. అట్లాగే ఈయన కూడా చిన్నప్పుడు కొన్ని విషయాలు నేర్చుకొని ఉంటాడు. కానీ ఆయన జ్ఞానోదయం అంటే ఎట్లా అయింది అంటే, అది స్వతహాగా ఆ చెట్టు కింద కూర్చొని తనకు, పర్యావరణానికి, తనకు, ఆ సూక్ష్మజీవులకు, తనకు, చిన్న చిన్న జంతువులకు, తనకు, మనుషులకు ఉన్న సంబంధ బాంధవ్యాలన్నింటినీ బేరీజు వేసుకొని, ఓహో ఇవన్నీ కలిసికట్టుగా బతకాల్సిన అవసరం ఉంది, దేని విలువ దానికి ఉంది, దేని జీవితం దానికి ఉంది, ఒకదాన్ని నశింపజేసి, అంటే ఈ మారణకాండలు జరుగుతుండేవి కదా, బలులు ఇవ్వటం అవన్నీ, దాన్ని బలిచ్చి నువ్వేదో పుణ్యం వస్తుంది ఇంకేదో వస్తుంది అనేది తప్పు అనేది ఆయన చెప్పాడు. ఇంకొకటి, ఆయన రైతులకు ఒక గొప్ప జ్ఞానం ఏమందించాడంటే, ఒరే పిచ్చోళ్ళలారా, ఈ బలులు చేసి అవి కోసుకొని తిన్నందువల్ల 5-10 మంది బతుకుతారు. ఆ వాటిని, ఆ ఎద్దుల్ని, ఆ ఆవుల్ని, ఆ దున్నల్ని మీరు సేద్యం చేస్తే, వ్యవసాయం చేస్తే లక్షల మందికి తిండి గింజలు ఇవ్వగలుగుతారు. అట్లా రైతుల పక్షాన నిలబడి వాళ్ళకు కావలసిన సూచనలు, సలహాలు ఇచ్చి ఈ సామాజిక జీవనంలో మార్పులు రావటానికి ఆయన కారణమయ్యాడు. తర్వాత ఇంకా ఈ విషయం ఎక్కువ మాట్లాడుకోవాలంటే చాలా ఉన్నాయి, ప్రతిదీ మార్చారు కదా. శైవము బౌద్ధం నుంచి వచ్చిందే, వైదికము బౌద్ధం నుంచి వచ్చిందే. సురసతి అని ఒక బౌద్ధ సన్యాసిని ఉండేది. ఆమె చక్కగా పాటలు పాడేది. ఆమెను సురసతిని తీసుకొచ్చి సరస్వతి అని వీళ్ళ దేవతలాగా మార్చుకున్నారు కదా. ఇట్లాంటివి ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా మనం లోతులోకి పోతే చాలా చెప్పుకోవచ్చు. మీరు అడిగిన దానికి ఆయన దేవుడు కాదు, ఈ దేశంలో పుట్టి ఇక్కడ తిరిగిన ఒక రాజకుటుంబానికి చెందినవాడు. అయితే ఈ ప్రపంచంలోని దుఃఖాన్ని తగ్గించడానికి నేనేమి చేయగలను అని ఆయన రాజ్యాన్ని, కుటుంబాన్ని, భార్యను, కొడుకును అందరినీ వదిలిపెట్టి పోయి ఆలోచనలు, తీవ్రమైన ఆలోచన, సమాధిలో కూర్చోవటం అంటే కళ్ళు మూసుకొని నిద్రపోవటం కాదు. కళ్ళు మూసుకొని తనలోకి తాను ప్రయాణించి తన గురించి తాను ఆలోచించుకొని ఈ విషయాలన్నింటినీ రాబట్టాడు. రాబట్టిన విషయాలు తన శిష్యులకు చెప్పాడు. అప్పుడు పాళీ భాష అని ఉండేది, ప్రాకృతం అనేది ఉండేది. ఆ ప్రజల భాషలోనే మీరు తీసుకుపోయి వాళ్ళకి చెప్పండి. సంస్కృతంలో చెప్తాము అంటే వద్దు అన్నాడు. సంస్కృతము అది సంస్కరించబడింది సంస్కృతం. ప్రకృతి సిద్ధంగా తయారై వచ్చిన భాష ప్రాకృతం.
ప్రాకృతం ఒరిజినలా సంస్కృతం ఒరిజినలా ప్రాకృతం. మీరు ఆలోచించండి. నేను అనేది అదే, ఎవరికి వాళ్ళు మెదళ్ళు ఉపయోగించండి. మనం ఏం చేయాలి, దీని అర్థం ఇది, దీని అర్థం ఇది, దీని అర్థం ఇది, ఇక మీరు ఆలోచించుకోండి అని వదిలిపెట్టడమే. సార్ ఇప్పుడు మీరు మాట్లాడుతూ అంటే సరస్వతీ దేవిని కల్పితం అని అంటున్నారు. అంటే హిందూ అంటే ఆ గ్రంథాలన్నీ కల్పిత గ్రంథాలా? అంతే కదా, ఎవరో ఒకరు రాసినవి. మరి ఆ కల్పిత గ్రంథాలను పట్టుకొని ఇక్కడున్న అంటే దళిత బహుజనులు హిందువులని ఎలా చెప్పుకోగలరు? నేను అదే కదా ఇందాక అసలు హిందువులేనా? ఇక్కడున్న దళిత బహుజనులు హిందువులు అవుతారా, బౌద్ధులు అవుతారా? వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇంకా వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్లను బలవంతంగా, అది ఎట్లా కుట్ర జరిగిందంటే, బ్రిటిషర్స్ వచ్చినప్పుడు ఆ హిందూ అనే పదము రిలీజియన్ కాదు. ఆ పర్షియా నుంచి వాళ్ళు వచ్చినప్పుడు సింధు నది దాటి వచ్చామని చెప్పుకోలేక వాళ్ళకు సాబలకదు. సాబలకక సింధు అనే బదులు హిందూ అన్నారు. అనటం వల్ల హిందూ పదము ఒక జియోగ్రఫికల్ ఏరియాకు సంబంధించి ఇది హిందూ దేశము, ఇది హిందూ ప్రజలు అని వాళ్లకు ఒక అవగాహనతోటి అన్నారు. దాన్ని చాలా కాలం బౌద్ధం వచ్చింది, బౌద్ధం విశ్వవ్యాప్తం అయిపోయింది. దేశంలో బాగా 1500 ఏళ్ళు చాలా బాగా పాతుకుపోయింది. తర్వాత బ్రిటిషర్స్ వచ్చినప్పుడు వీళ్ళని ఏదో ఒక క్లాసిఫై చేయాలి కదా. ఇప్పుడు ముస్లింలు వాళ్ళు వేరే ఉన్నారు, వాళ్ళ దేవుడు వేరు, వాళ్ళ ప్రార్థనా స్థలాలు వేరు. వీళ్ళు క్రిస్టియన్లు వాళ్ళది వేరు, సిక్కులది వేరు, ఇన్ని వేరే కనబడుతున్నాయి. వీళ్ళే ఏం కనబడట్లేదు. వీళ్ళే అందరినీ భజనలు చేస్తున్నారు. అయితే వీళ్ళందరూ ఒకటే కావచ్చు అని వీళ్ళందరినీ కాటగట్టి హిందువులు అని వాడు రాసుకుపోయాడు. ఇంకా మేము హిందువులమని వీళ్లకు, ఈ బహుజనులకు ఆలోచన లేక వాటికి భజనలు చేస్తూ శోభాయాత్రల్లో డ్యాన్సులు చేస్తున్నారు. అది జరిగిన వాస్తవము. అందువల్ల వాళ్ళే ఆలోచించుకోవాలి, నేనేమిటి, నేను ఇది చేయటం అవసరమా, దీనివల్ల నీకేమి లభించింది. ఒక్కటండి, శతాబ్దాలు అయిపోయినాయి కదా మీరు పూజలు పునస్కారాలు చేస్తున్నారు. దాని ఫలితం ఎవరికైనా ఎప్పుడైనా ఏమైనా కనబడిందా? లేదు. నువ్వు ఏమి చదవకుండా పోయి గణేష్కు ప్రార్థన చేసి పోయి కూర్చో, రాయగలుగుతావా? లేదు సార్. నువ్వు టెన్నిస్ ప్రాక్టీస్ చేయకుండా దేవునికి పెట్టి పోయి టెన్నిస్లో ఆడి గెలుస్తా మెడల్ తెచ్చుకోగలవా? ఇవన్నీ చిన్న ప్రశ్నలు. అయితే ఏంటంటే ఇవి మనం చెప్పినందుకు కొందరు కోపాలు వస్తున్నాయి. మా మనోభావాలు అంటారు. మనోభావాలు నిజమేనయ్యా, ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్లా మీరు ఎందుకు ఆలోచించట్లేదు అనేది మన ప్రశ్న. ఎస్ సార్. రియలిస్టిక్గా వాస్తవ దృక్కోణంలో నుంచి మనం ఆలోచన పెంచుకుంటే మనం వాస్తవాలని జీర్ణించుకోగలుగుతాం. అంతేగాని ఆ ఏనుగు తల ఎందుకు వినాయకుడికి పెట్టారు అదో పెద్ద కథ ఉంది. బుద్ధుడికి ఉన్న పేర్లలో వినాయకో అని ఓ పేరు కూడా ఉంది. బౌద్ధంలో ఏనుగుకు చాలా ప్రాముఖ్యమైన ప్లేస్ ఉంది. వాళ్ళు ఏమంటారంటే ఇట్స్ ఎ ఇంటెలిజెంట్ యానిమల్. ఇంకొకటి విషయం ఏమిటంటే ఏనుగును పాళీ భాషలో నాగా అంటారండి. నాగజాతి ఇక్కడ ప్రబలంగా రాజ్యాలు ఏలారు. నాగజాతి వాళ్ళు ఎక్కడ రాజ్యాలు ఏలారో ఆ ఊళ్ళన్నీ నాగ పేరుతో మొదలవుతాయి. మీరు చూసుకోండి, ఊళ్ళ పేర్లు, మండల్ పేర్లు, పెద్ద పెద్ద సిటీస్ కానీ అనంతనాగ్ కావచ్చు, నాగ్పూర్ కావచ్చు, ఇట్లాంటివి ఏవైనా తీసుకోండి. పిచ్చోడయ్యి అంబేద్కర్ ఆ నాగ్పూర్ పోయి బౌద్ధం స్వీకరించలే. ఇది నాగులకు పుట్టినిల్లు, బౌద్ధానికి ఇక్కడ పుట్టినిల్లు, అందువల్ల నేను ఇక్కడే తీసుకుంటాను, ఇక్కడ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ ఉంది అని నేను రాలేదు అని చెప్పాడు ఆయన పత్రికల వాళ్ళకు. దానికి అది ఉన్నా లేకున్నా నాకు సంబంధం లేదు. నేను ఎందుకు వచ్చాను, ఇది నాగజాతికి సంబంధించింది. ఆ నాగా అంటే సర్పం కూడా కాదు, నాగా అంటే వాళ్ళ భాషలో ఏనుగు అని. ద ఇంటెలిజెంట్, మోస్ట్ ఇంటెలిజెంట్ యానిమల్.
అది వెజిటేరియన్. చూడండి, వేరే వాటిలాగా క్రూరంగా ఇతర జంతువుల్ని చంపి తినదు. బౌద్ధం అదే చెప్తుంది. నువ్వు వేరే వాటిని చంపి తిని నువ్వేం బౌద్ధం మాట్లాడుతావు? కరుణ ఉండాలి, జాలి ఉండాలి, దయ ఉండాలి, శీలం ఉండాలి. ముఖ్యంగా ఇవన్నీ ఉంటే నువ్వు దాని గురించి మాట్లాడవచ్చు. అంటే సార్ ఇప్పుడు బౌద్ధిస్టులు అందరూ వెజిటేరియన్స్ అంటారా? అంటే అది నాకు తెలియదు. ఐ వోంట్ టేక్. నేను వాళ్ళందరి తరఫున నేను వకాల్తా పుచ్చుకోవట్లే. ఓకే ఓకే సార్, వాళ్ళు చెప్పిన విషయాలు అవి. ఓకే సార్. మనం అట్లా ఉండాలి అంటే మనం అట్లా మారాలి. అంటే ఈ దేశంలో ఆహారం మీద కూడా ఒక కులం నడుస్తుంది, ప్రతి దాని మీద ఒక కులం నడుస్తుంది. మీకంటే మాకు అంటే ఎక్కువ ఏం తెలియదు, మీరు ఎన్నో రాశారు. మన దేశంలో ఇప్పుడు చాలా మట్టుకు ఎవరైతే ఆహారం మీద పెద్ద దాడి జరుగుతుంది. కొంతమంది గోరక్షకులని పేరు పెట్టుకొని ఎవరైతే గోవు తింటున్నారో వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, ఎవరైతే గోవులు నమ్ముతున్నారో వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. అందులో మరీ ముఖ్యంగా ముస్లింలను టార్గెట్ చేసి మరి వాళ్ళు ఎటు తీసుకుపోతే అటు ఆ గోవులను మరీ దారుణంగా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసుకొని తీసుకుపోయి వాళ్ళ దగ్గర పర్మిషన్ ఉన్నప్పటికి కూడా మేము గోరక్షకులని పేరు చెప్పి వాళ్ళని మధ్యలో ఆపేసి దాడులు చేస్తున్నారు. అలా చాలామంది చనిపోవడం కూడా జరిగింది. అసలు దీని మీద ఇంత పెద్దగా జరగడానికి కారణాలు ఏంటివి? దీని వెనుక కూడా రాజకీయాలే ఉన్నాయి. ఎందుకు అంటే ఇప్పుడున్న ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఈ దేశం నుంచి 2% బీఫ్ ఎక్స్పోర్ట్ అయ్యేది. ఈ 11 ఏళ్లలో ఆ 2% ఇప్పుడు 9% అయింది. అంటే పెరిగిందా తరిగిందా మీరే ఆలోచించుకోండి. పెరిగింది. అలాంటి పరిస్థితి తెచ్చారు. ఇంకొకటి ఏమిటి, ఆ పార్టీలో ఉన్న ప్రముఖులే వాళ్ళు ఎక్స్పోర్ట్స్ చేస్తారు, కానీ అక్కడ బయట పేరు మాత్రము ముస్లిం పేరు పెడతారు. అల్ కబీర్ అని ఏదో ఒకటి పేరు పెడతాడు. అక్కడ ఆపరేట్ చేసేది లోపల వీడు. అది రాజకీయాలు ఉన్నాయి, దాని వెనక కుట్రలు ఉన్నాయి, మోసాలు దగాలు అన్నీ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇది తప్ప ఒప్ప అనేది కాదు. ఇప్పుడు మనం ఒక ఆలోచన ధోరణికి అలవాటు పడాలంటే దానికి తగిన విధంగా ఉండాలి. ఇప్పుడు ఎవరిని ఎవరు రిస్ట్రిక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు నాగరిక సమాజంలోకి మనం వచ్చాము. మరి అనాగరిక సమాజంలో మనిషి మాంసాహారం మీదనే ఎక్కువగా ఆధారపడి ఉన్నాడు కదా. హ్యూమన్ మైగ్రేషన్స్ అక్కడ ఆఫ్రికా నుంచి, ఆ పై నుంచి ఆసియాకు, ఆడి నుంచి భారత్కు, అటు యూరోప్కు, అటు ప్రపంచం అంతా ఎందుకు పోయింది అంటే ఎక్కడ ఆహారం ఉంటే అక్కడ ఎతుక్కుంటూ పోయింది. అక్కడ వాడికి చేపలు దొరకవు, పక్షులు దొరకవు, కుందేళ్ళు దొరకవు, మొత్తం డ్రై అయిపోతే పళ్ళు దొరకవు, ఏం దొరకవు. వాడు ఏముంటాడు అక్కడ? ఇప్పట్లాగా వెల్ కన్స్ట్రక్టెడ్ హౌసెస్ కానీ సమాజాలు కానీ లేవు కదా, అడవిలో జీవితము. అందువల్ల వాడికి అక్కడ ఖాళీ కనబడేసరికి ఎక్కడెక్కడ ఉన్నాయో వెతుక్కుంటూ పోయాడు. ఎక్కడ జంతువులు ఉన్నాయి, ఎక్కడ పండ్లు ఫలాలు ఉన్నాయి, ఎక్కడ కాయగూరలు ఉన్నాయి, పచ్చివే తినేవాడు కదా చాలా కాలం. సరే, కొన్ని శతాబ్దాలు గడిచిపోయినాయి. ఆధునిక అనాగరిక ఆది మానవ దశలో నుంచి నాగరిక మానవ దశకు మనం వచ్చాము. ఏది తినాలి, ఎంత తినాలి, ఎందులో ఏ విటమిన్స్ ఉన్నాయి వరకు మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. అందువల్ల ఇంత పరిజ్ఞానం వచ్చిన తరువాత ఏది తినాలి, ఎంత తినాలి, ఎప్పుడు తినాలి ఇవన్నీ మనకు తెలిసిన తర్వాత ఇంకా ఆ పాత పద్ధతుల్నే అనుసరిస్తాము అంటే అది పొరపాటు కదా. అందులో ఒకడి జీవిత విధానాన్ని ఇంకొకడు విమర్శించటం తప్పు, ప్రజాస్వామ్యంలో తప్పు. అక్కడ ఏమైంది, యూపీలో ఒక ముస్లిం ఫ్రిడ్జ్లో ఇంత బీఫ్ కనబడిందని వాడిని కొట్టి చంపారు. అది వెల్ నోటెడ్, అందరికీ తెలిసిన విషయమే.
ఇట్లాంటి కేసులు ఆ గోవుల్ని తరలిస్తుంటే అడ్డుకొని వాళ్ళని అందరినీ చేస్తున్నారు. సో ఇవన్నీ దాని వెనక కుట్రలు ఉన్నాయి, రాజకీయ కారణాలు ఉన్నాయి, వ్యాపారం ఉంది, ముఖ్యంగా వ్యాపారం కూడా ఉంది. ఇవి మనం ఆలోచించుకోవాల్సిన విషయాలు. ఇంత సులభంగా ఇట్లా చెప్పుకోవాల్సింది విషయం కాదు. దాని వెనక ఇట్స్ ఏ కాంప్లికేటెడ్ ఇష్యూ. కొన్ని ఎన్నో అంశాలు కలగలిపి ఉన్న విషయం ఉంటుంది. దాన్ని సింపుల్గా ఇది ఇట్లా అంటే కుదరదు. దాని వెనక ఆ పైన అధికారంలో ఉన్న వాళ్ళ అండ ఉంది. ఈ దుండగులు దాడులు చేస్తున్నారు. ఆ యూపీలో అయితే ఏంటి, మీది హోటల్ అయినా సరే, షాప్ అయినా సరే, షాప్ ఓనర్ పేరు ఆడ బయట రాయండి. ఎందుకు రాయాలండి? అవసరమా? వాడు వస్తాడు, వానికి కావాల్సింది ఉంటే తీసుకొని పోతాడు, అంతే. ఇప్పటి వరకు అట్లాగే నడిచింది కదా. ఇప్పుడు కొత్తగా వాడి ఓనర్ పేరు అక్కడ ఎందుకు రాయాలి? ఇంకా ఇట్లాంటి పనికిరాని అన్నీ ఎందుకు చేస్తారు? రాజకీయాలు, కుట్ర, విద్వేషము రేపి జనాల్ని విడగొట్టి అంటే వీళ్ళల్లో కొట్టుకుంటూ ఉంటే మన వైపు ఎవడు రాడు. బ్రిటిష్ వాడి పద్ధతే, అప్పుడు హిట్లర్ చేసిన పద్ధతే. ఏమిటి, వాళ్ళల్లో వాళ్ళు తగవులాడుతుంటే మన వైపు ఎవడు రాడు. కామ్గా మనం అధికారంలో కూర్చోవచ్చు, ఎంజాయ్ చేస్తూ ఉండవచ్చు. అదే సూత్రం. సార్, అంటే ఇది అనేది చదువుకున్న వాళ్ళకు, మీలాంటి పెద్దవాళ్ళకు, జ్ఞానం ఉన్న వాళ్ళకు అంటే అర్థం అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇది రాజకీయ కుట్ర, దీని ఎన్నో వ్యాపార కుట్రలు ఉన్నాయని తెలుస్తాయి. కానీ ఒక గ్రామీణ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితులను వేరుగా క్రియేట్ కూడా చేస్తున్నారు. ఈ మద్యము, డ్రగ్స్ ఇవన్నీ వెళ్ళి వాళ్ళని ఆలోచింపకుండా చేస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళకి ఇటువంటి నాలెడ్జ్ దొరకాలంటే ఎలా అంటే నేను ఇందాక చెప్పా కదా, కార్యకర్తలు నడుం బిగించి పోవాలి. కొన్ని విషయాలు ఏంటంటే వాళ్ళు చదువుకోలేరు, అయితే మీరు రికార్డ్ చేసుకొని పోండి బాబు, ఇది వినండి అని వినిపియండి. మీకు ఒక ఎగ్జాంపుల్ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది కాబట్టి చెప్తున్నా. రాజమండ్రిలో ఒక హేతువాది ఉన్నాడు. ఆ హేతువాది పేరలింగం పేరు. ఆయన చదువుకోలేదు, వడ్రంగి పని చేసి కూలీనాలు చేసి బతికేవాడు. కానీ ఈ హేతువాదం ఆయనకు నచ్చింది. అరే వీళ్ళు కరెక్ట్ చెప్తున్నారు, ఈ సార్లు బాగా మాట్లాడుతున్నారు అని ఏం చేసేవాడు అంటే, ఆ రోజుల్లో టేప్ రికార్డులు వచ్చేవి చూడు, ఇంత పొడుగు. ఆ టేప్ రికార్డు వెనక సైకిల్కు పెట్టుకొని ఈ హేతువాద సభలు ఎక్కడ ఉంటే అక్కడికి పోయి ఆ పెద్ద ఇవి స్పీకర్లు ఉంటాయి కదా, దాని దగ్గర ఈయన టేప్ రికార్డు పెట్టి మొత్తం రికార్డు చేసుకొని తెల్లారి నుంచి ఏం చేసేవాడు, చుట్టుపక్కల ఊళ్ళల్లోకి, ఇంటీరియర్ ప్లేసెస్లోకి పోయి అందరినీ పిలిచి అది ఆన్ చేసేవాడు. లేదా 100 మంది 50 మంది వస్తుంటారు కదా వినేవాళ్ళు. మనం చేయాల్సింది అవి కాదు అని చెప్పేవాడు. ఎందుకు? ఆయన ఉపన్యసించలేడు, పెద్ద పుస్తకాలు రాసి చేయలేడు. ఇంకా ఆయనకు నేను చేయగల పని ఏముంది, ఇట్లా చేయొచ్చు అని ఆయనే ఏర్పాటు చేసుకున్నాడు. ఆ కూలినాల డబ్బులతోటి ఒక టేప్ రికార్డు కొనుక్కొని ఆ సభలు ఎక్కడ జరిగితే అక్కడ వాటిని రికార్డ్ చేసుకొని ఆ పెద్దవాళ్ళు చెప్పిన మాటలన్నిటినీ ఊళ్ళల్లో తిరిగి అట్లా మార్పు తీసుకొచ్చాడు. ఇది ఉదాహరణగా ఎందుకు చెప్తున్నానంటే, అది ఎవరికి వాళ్ళు ఆ ప్రోగ్రామును చాకౌట్ చేసుకోవాలి. ఇట్లా చేస్తేనే అవుతుందా, అట్లా చేస్తే అవుతుందా మనం చెప్పలేము. అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఆ సంకల్పించిన మనిషి ఎవడైతే ఉన్నాడో లేదా గ్రూపు వాళ్ళు అందరూ కూర్చొని డిస్కస్ చేసుకొని ఏమి చేద్దాము అని నిర్ణయించుకొని వాళ్ళు ఒక పథకం తయారు చేసుకొని దాన్ని జనంలోకి తీసుకుపోవడానికి మనం ఎట్లా చేద్దాం అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకొని తీసుకుపోవాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది. సార్, అయితే ఇప్పుడు మనము ఎన్నుకుంటున్న ప్రజాప్రతినిధులు మన అవసరాల కోసం, అంటే మనకు
మేము ఈ అన్ని పనులు చేయలేం గాక కనుకనే మీరు ప్రభుత్వంలో ఉండి మీరు ఈ పనులు చేయండి మా కోసమని మనం ఎన్నుకున్నాం ప్రజాస్వామికంగా. వాళ్ళు కదా చేయాల్సింది ఇవన్నీ, వాళ్ళు కదా ఈ అన్నిటిని ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయాల్సింది, వాళ్ళు ఎందుకు చేయట్లేదు? అసలు వాళ్ళు ఎందుకు క్వశ్చన్ మార్క్గా ఉన్నారు? ఈ ప్రజలే ఎలా చేయగలుగుతారు? ఇంత పెద్ద వ్యవస్థను ఎలా నిర్మించగలుగుతారు? ప్రభుత్వానికి మనం ఆల్రెడీ అధికారం ఇచ్చాం కదా ఓటుతోటి. ఇప్పుడు ఈ దేశంలో జరగకూడనిది జరిగిపోయింది, ఓటు చోరీ జరిగిపోయిందండి. ఓటు చోరీని పక్కన పెట్టండి. ఇప్పుడు ఊళ్ళల్లో ఏమవుతుంది, ఎవడు 3,000 ఇస్తే వాడు సార్ 3,000 ఇచ్చిపోయాడు, నేను ఆయనకే ఇవ్వాలి అని పోయాను అంటే ఆ 3,000 వాడి జీవితాంతం పనికొస్తాయా? పనికిరావు, ఖర్చు అయిపోతాయి. కానీ ఈ తాత్కాలిక ప్రయోజనాలకు ఆశించి జనం తమను తాము అమ్ముకొని అట్లా ఓట్లేసి గెలిపించినందువల్ల అట్లాంటి విధవలందరూ ఆడ అధికారంలో ఉంటున్నారు. మరి వాడు పని చేయట్లేదు ఏమిటి అంటే మరి మనం ఏం చేద్దాం? జనమంతా సమైక్యంగా పోవాలి, సమ్మెలు చేయాలి, నిరసనలు తెలియజేయాలి, ఇంకా ఏం చేయాలో అదంతా చేయాలి. నేను అందుకే చెప్పేది, జన చైతన్యం రావాలి అంటే జనంలో మనకు పని చేయగలేవాడు, కొంచెం బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎన్నుకుందాము, చదువుకున్నవాడిని ఎన్నుకుందాము. మన ప్రాంతం నుంచి వచ్చినవాడు, మన పరిస్థితులు అర్థం చేసుకున్నవాడు ఎవరినో ఒకడిని నిలబెడదాము, వాడిని మనం గెలిపించుకుందాము అనే స్పృహ లేదు కదా. ఇప్పుడు ఏమవుతుందంటే ఎవడో వేరే దేశంలో సెటిల్ అయినవాడు ఒకడు వస్తాడండి ఇక్కడికి, వచ్చి అందరికీ డబ్బులు ఇంటింటికి పంచి పెడతాడు. వాడి ముక్కు తెలియదు, మొహం తెలియదు, వాడి హిస్టరీ తెలియదు. మీరు డబ్బులు పంచారని మీరు పోయి ఓట్లు వేసేస్తున్నారు, గెలిపిస్తున్నారు. వాడు మళ్ళీ కనబడాడు. మీకు కనబడుతున్నాడా? ఈ పద్ధతి అంటే నేను అనేది ఏంటంటే సామాన్య పౌరులకు కూడా నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణ అనేటివి ఉండాలి. అవి లేకుండా మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాము, వాడు ఎన్నుకోబడ్డాడు కదా వాడే చేయాలి. వాడు ఎందుకు చేస్తాడు? వాడు వచ్చిన కారణం వేరు, వాడొక పథకం ప్రకారం వచ్చాడు, అది కానీ కైవసం చేసుకున్నాడు. ఇప్పుడు ఇంత ఓపెన్గా ఓటు చోరీ గురించి నడుస్తుంది డిస్కషన్స్, మరి ఎవడు ఎందుకు మాట్లాడట్లేదు? జనంలోకి తీసుకుపోవాలి దాన్ని, ఆ విషయాన్ని. ఇప్పుడు నేను అనేది అదే. ఇప్పుడు చిన్న సంఘాలు ఉండి మనమే 500 మంది 1000 మంది మనమే ఏమో చేస్తున్నామని అనుకోవటం శుద్ధ తప్పు. ఉన్న 100 సంఘాలలో మనది చిన్నది, మనం కూడా వాళ్ళందరితో కలిసి పని చేద్దాము. వాడు వేరు మనం వేరు కాదు. సరే వాడి ఉద్దేశం వేరే ఉండే కానీ కొన్ని కామన్ కాజ్ ఏదైతే ఉందో, అందరికీ పనికొచ్చే కామన్ కాజ్ ఏదైతే ఉందో వాటిని కలిసికట్టుగా పనిచేయాలి. మీరు చేయండి, మేము చేస్తాము, మీరు మీ ప్రాంతంలో చేయండి, మా ప్రాంతంలో చేస్తాము. అట్లా ఒక అండర్స్టాండింగ్ వచ్చి, ఇప్పుడు అందుకే చూడండి 1-2 సీట్లు కూడా లేనివాడు ప్రభుత్వాన్ని ఆక్రమించాడు అంటే ఎందుకు ఆక్రమించాడు? ప్రతిపక్షాలు పూర్తిగా బలహీనపడ్డాయి అని అర్థమా కాదా? సరే వాడు ఓటు చోరీ చేశాడు, ట్యాంపరింగ్ చేశాడు, అదంతా పక్కన పెట్టండి. మీలో సమైక్యత లేదు కదా, అది కారణం కాదా? దాన్ని మీరు గుర్తించుకోరా? దాన్ని బలపరచుకోరా? బలిష్టంగా చేసుకోవాలి కదా. ముందు మనం చేయాల్సింది మనం చేయాలి కదా, ఆ తర్వాత జరుగుతాయి. మనం చేయాల్సిందే చేయకుండా ఇప్పుడు వాడు ఎన్నుకున్నాము, వాడు ఎందుకు చేయట్లేదు, వీడు ఎన్నుకున్నాము, వీడు ఎందుకు చేయలేదు, చెయ్యడు వాడు. వాడితో పని చేపియాలి. మీరే పోయి 100 మంది వాడి ఇంటి ముందు ధర్నా చేసి మాకు ఇక్కడ రోడ్డు లేదు, ఏపిస్తావా తెస్తావా, కూర్చోండి. అప్పుడు వాడు డబ్బులు బయట నుంచి ప్రభుత్వం ఖజానా నుంచి రాకపోయినా వాడి సొంత డబ్బులన్నా ఖర్చు పెట్టి ముందు ఏదో ఒకటి టెంపరీగా చేపిస్తాడు. ఆ ఫోర్సు ప్రజల నుంచి లేదు. లేకపోయినందువల్ల
ఒకసారి ఎన్నికైతే అయిపోయి, ఇంకా మనకు 5 ఏళ్ళు బయోఫిగరు, జీతం వస్తుంది, పై ఆమ్దాని వస్తుంది. మన దగ్గరికి ఎవడు రాడు, ఎవడు ప్రశ్న అయ్యాడు, ఎవడు అడగడు. అట్లా తయారైందా కాదా? అయింది సార్. ఈ ప్రపంచంలోనే అధికంగా యువతలు ఉన్న దేశం భారతదేశం. మీరు ఈ దేశంలో యువతకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఇంకా అప్పటి నుంచి చెప్పిన అంతా యువతకే. నేను పెద్దవాళ్ళకి ఏమి చెప్పను, చెప్పాల్సిన పని లేదు. ఒక నిమిషంలో చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇందాకే చెప్పాను, జై ఇన్సాన్ అంటే ఏంటి? మనిషి కేంద్రంగా మనం పని చేద్దాము. మీరు రీసెర్చ్ చేసినా మనిషి బాగు కోసం చెయ్యండి. మీరు సాహిత్యము లేదు కళలకు గురించి చేసినా అది మనిషి కేంద్రకంగానే ఉండాలి. లేదు ఫ్యాక్టరీ పెడతా అంటే ఫ్యాక్టరీ పెట్టండి, కానీ అది మానవ అభ్యుదయం కోసమే పెట్టండి. ఎనీథింగ్ యూ డూ హ్యూమన్ సెంటర్డ్, మనిషి కేంద్రం. మనిషిని పక్కకు తప్పించి ఇంకా పైన ఎవడో ఉన్నాడు, ఇంకెక్కడో ఉన్నాడు, ఆ గోడలో ఉన్నాడు, ఆ రాయిలో ఉన్నాడు, లేదు మన పక్కింటి ఉన్నాడు, వాడు వేరే దేవుణ్ణి పూజిస్తాడు, వాడు మనకు శత్రువు. ఇట్లా సమాజం మారిపోయిన దశలో మీరు పనిచేయటం కష్టం కదా. ఇప్పుడు ఎవడి నమ్మకాలు వాడికి ఉండొచ్చు, వాడి ఇంటి వరకే పరిమితం కావాలి. ఇప్పుడు వాడెవడో మైకు పెట్టి అల్లాహో అక్బర్ అన్నాడని వాడి మీద దాడి చేస్తారు కదా. మరి లక్షల మంది మీరు శోభాయాత్రలు తీసి నగరాలనే ధ్వంసం చేస్తున్నారు కదా, విధ్వంసాలు అవుతున్నాయి, చచ్చిపోతున్నారు. మరి దాన్ని ప్రశ్నించేవాడు లేడు. ఎందుకు అంటే అట్లా మూఢభక్తిలో తిరిగే వాళ్ళే బహుజనులు. అందువల్ల నేను బహుజనులను ఏమి స్పేర్ చేయను. దే హ్యావ్ టు లెర్న్ ఏ బిగ్ లెసన్. ముందు బయటికి రావాలి, ఈ ఆలోచన ధోరణిలో నుంచి వచ్చి మనదైన ఆలోచన ధోరణిలోకి స్టికప్ అయ్యి ఇప్పుడు మనం ఏం చేద్దామని ఆలోచిస్తే మనం చేయగలిగేది చేయగలం. అంతేగాని మనం అక్కడ అది చేస్తాము ఇక్కడ ఇది చేస్తామంటే ఏదో ఏ గోటి పాట అక్కడ పాడతాను అంటే కుదరదు కదా. సమాజం చాలా ముందుకు వచ్చేసింది, యూత్ కూడా చాలా బాగా వివేకవంతులయ్యారు, ప్రశ్నలు విపరీతంగా వస్తున్నాయి. ఆ యువతలో ప్రశ్న ఏదైతే ఉందో దాన్ని బతికించే ప్రయత్నం మీరు చేయండి, అంతే. ఓకే సార్, మాకు ఎంతో విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా సార్కి జై ఇన్సాన్ తెలుపుతూ ముగిస్తున్నాం. జై అందరికీ జై భీమ్, జై ఇన్సాన్. ఈరోజు మనం దేవరాజు మహారాజు సార్ దగ్గర, ప్రొఫెసర్ దేవరాజు మహారాజు సార్ దగ్గరికి వచ్చాము. సారు సమాజంలో ఉన్న అసమానతలు, ఇంకా ఈ మనవాదం పైన, చరిత్ర పైన తన వాయిస్ వినిపిస్తున్నారు, సమాజాన్ని చైతన్యపరుస్తున్నారు. ఈ సందర్భంగా సార్ని మేము ఎంఎన్ఎస్ యూత్ నాయకులు సార్ కలిసి కృతజ్ఞతలు తెలపాలని ఇటుపక్క వచ్చాము. ఇప్పుడు సార్ దగ్గర కొన్ని ముచ్చట్లు మన యూత్ నాయకులు కొన్ని ఈనాటి సమాజం గురించి, కొన్ని సమకాలీన విషయాల గురించి చర్చిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.